కంబ్యాక్ అని అందరూ అంటున్నారు, మీరే చెప్తున్నారు. అసలు కంబ్యాక్ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అండి, అంటే మధ్యలో మీరు చూస్తే అండి, నెక్స్ట్ నువ్వే వరకు థియేటర్కల్లో బాగా పే చేశాను ఆ ఫిల్మ్స్ అన్ని టిల్ నెక్స్ట్ నువ్వే. తర్వాత నుంచి కొంచెం డౌన్ అయ్యింది, ఎందుకంటే అది నా చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అని డిఫరెంట్ ఫిల్మ్స్ నేను చేశాను. ఎక్కడ కూడా నా కమర్షియల్గా నేను చేసిన ఫిల్మ్ రఫ్ వాజ్ మై థింక్ కంప్లీట్ కమర్షియల్గా లాస్ట్గా ట్రై చేసింది రఫ్ అనుకుంటా. రఫ్కి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈరోజు ఓపెనింగ్స్ వస్తేనే సినిమా హిట్ అంటున్నారు. అలాంటివి అప్పట్లో నెక్స్ట్ వే వరకు థియేటర్కల్లో నాకు ప్రతి సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. తర్వాత కొంచెం కోవిడ్ టైంలో కొన్ని సినిమాలు కమిట్ అవ్వడం, అనుకోకుండా కొన్ని రిలీజులు ఎక్కువ అయిపోయి దాని మీద జనాలకి చాలామంది ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు అర్థం కాదా. సో అందరిలాగే మీరు కూడా కోవిడ్ మీద తోసేస్తున్నారు. కోవిడ్ మీద కాదు సార్, బ్యాడ్ అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ టైంలో చాయిసెస్ కూడా ఐ థింక్ నేను చేసినవన్నీ మంచి ప్రయత్నాలే అండి. మధ్యలో పులిమేక వెబ్ సిరీస్ చేసాను, దానికి మంచి పేరు వచ్చింది అంతా కూడా. బట్ దాన్ని ఏమంటాం, కొన్ని అనుకున్నట్టు కొన్ని సినిమాలు కాన్సెప్ట్గా బాగుండి ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవ్వడం, అలాంటివన్నీ మిస్ అయ్యాయి. సో దట్స్ హౌ. మీరు స్టార్టింగ్లో ఒక మంచి లవ్ స్టోరీస్, యూత్ఫుల్ సినిమాలు చేశారు, కానీ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో 6 ప్యాక్ వెళ్ళి ఫేస్లో చేంజెస్ తెచ్చేసుకుని మాస్ సినిమాలు ట్రై చేసి ఎట్టెట్టు వెళ్ళిపోయారు. మీ క్యారియర్ని మీకు మీరు ఎట్టెట్టో తీసుకెళ్ళిపోయారు. బట్ మీకంటూ ఉన్న జానర్ని వదిలేసేసారు, అది కాదంటారా? లేదండి, నేను లవ్ స్టోరీస్ కూడా చేశాను. తర్వాత లవ్ స్టోరీస్ కూడా మీరు చూసే ప్యారమే పడిపోయిన సినిమా చేశా. దానికి అసలు ఓపెనింగ్ రాలా. నాకు అదే రఫ్కి సూపర్ ఓపెనింగ్ వచ్చింది, సాలిడ్ ఓపెనింగ్ వచ్చింది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కమర్షియల్ ఫిలిమ్స్ సాంగ్స్ చేస్తుంటే జనాలు రిసీవ్ బాగుంది, కానీ క్రిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మిస్ అయింది. కానీ థియేటర్కల్గా బాగా రెవెన్యూ పే చేసినవి ఉన్నాయి, కానీ నేను కాన్సెప్ట్గా చేసినవి కమర్షియల్గా బాగా పే చేసినాయి. సార్ థియేటర్ బాగా పే చేసి క్రిటిక్స్కి ఒప్పుకోకపోయినా ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ మీద దగ్గరికి వస్తారు, సినిమాలు తీస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కదా, మాకు తెలియకపోయినా ఎవరికి తెలియకపోయినా కమర్షియల్గా పే చేసిన సంగతి ప్రొడ్యూసర్ తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా పే చేసి ఉంటే ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి ఉండాలి, ఖచ్చితంగా సినిమాలు తీసి ఉండాలి. అప్పుడు కంబ్యాక్ అనే మాట రాదు కదా. అవును అవును అవును, అది మీరు చెప్పింది కరెక్టే సార్, 100%. బట్ దాన్ని ఏమంటామంటే, బట్ ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు కదా సార్, అంటే వస్తున్నారు, తీస్తున్నారు. అండ్ 100 అంటే నేను ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పట్లేదు, బట్ కాస్తో కోస్తో. ఏ నటుడు కానీ హీరో కానీ అసలు కంబ్యాక్ అనే పదం తెచ్చుకోకూడదు అని. అదే అంతకనే కాదు. ఓకే ఓకే, కొన్ని ఎనీహో ఇది మంచి హిట్ అవ్వాలి, ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలండి. అందరి సపోర్ట్ కావాలి, ఆబ్వియస్లీ ఉంటుంది. అదేం కాదు, కానీ ఒకరి సపోర్ట్తో ఏది అవ్వదు. సో అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు దాని తగ్గ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ కంబ్యాక్ ఏం కాదు ఆది గారు, ఇట్స్ అ ఫ్లో, గో విత్ ద ఫ్లోలో ఉండాలి కాబట్టి జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది, అసలు ప్రాబ్లం ఏం లేదు. చాలామందికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చిన సినిమాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది కంబ్యాక్ కాదు, ఇది మీ మళ్ళీ జర్నీ అనుకోండి, అదేం ప్రాబ్లం లేదు. కానీ సినిమా అసలుకి ప్రేక్షకులకి నచ్చాలా, క్రిటిక్స్కి నచ్చాలా సార్? మరి అంటే ఆబ్వియస్లీ అన్ని ఫిలిమ్స్ అందరికీ నచ్చాలని రూల్ లేదు, బట్ క్రిటికల్గా నచ్చి అక్లైమ్ అయినవి సోషల్ మీడియాలో బాగా బజ్ అయితే ఆటోమేటిక్గా అది థియేటర్లో కన్వర్ట్ అయిన సినిమాలు ఉన్నాయి. క్రిటికల్గా అక్లైమ్ కాకపోయినా థియేటర్కల్లో ఆడిన సినిమాలు ఉన్నాయి. బట్ ది సెకండ్ వన్ ఇస్ టఫర్. సో క్రిటికలీ అక్లైమ్డ్ అండ్ థియేటర్కల్లో పే చేసే ఫిలిమ్స్ ఇట్స్ ఇనానిమస్గా అది బ్లాక్ బస్టర్ రిపోర్ట్లు వస్తాయి. బట్ సెకండ్ వన్ ఈజ్ టఫర్ జాబ్, ఎందుకంటే వన్స్ క్రిటిక్స్ అప్రూవల్ చేయకపోతే అంత ఈజీ కాదు. జనం కూడా రావట్లేదు ఈ మధ్య, ఇదివరకు ఉండేదేమో, ఇప్పుడు అలా లేదు. అండ్ ఎస్పెషల్లీ రెగ్యులర్ టెంప్లెట్ ఫిలిమ్స్ అయితే అసలు టోటల్గానే కష్టంగా ఉంది. అదే అంటే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే విధానమే మారిపోయింది ప్రేక్షకుడికి. వెళ్ళాలా వద్దు అనేది ఒక పోస్టర్ నుంచి టీజర్ నుంచే క్లియర్గా ఉన్నారు వాళ్ళు. దానికి తగ్గట్టుగా ఉంది. కానీ సిచ్యువేషను ఆఫ్టర్ కోవిడ్ ఇలా పర్టికులర్గా మీ వరకే చాలా సినిమాలకి అలా లేదు, కొంతమంది హీరోలకు మాత్రమే ఆ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఆ చాయిస్లోకి మీరు వచ్చారు సంబాల ట్రైలర్ ద్వారా అనిపిస్తుంది. ఆ ట్రైలర్ మాత్రం చాలా రోజుల తర్వాత అది సినిమా మళ్ళీ ఏదో చేయబోతుందని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇందాక మీరు చెప్పినట్టు సాయి కుమార్ గారికి మేము కూడా చాలా మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, వాటి గురించి మేమేం చెప్పలేదు. ఇది చాలా చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా కొత్తగా ఉందని కూడా చెప్పాం. మీరు కాల్ చేశారని చెప్పారు డాడీ. చెప్తే అంటే దాన్ని క్రియేట్ చేసేదానికి మీకే ఉంటుంది ఫస్ట్, ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు కానీ దాన్ని చేయాలా వద్దని డిసైడ్ అయ్యేది కానీ మీరే. అంటే మీ చాయిసే తప్పు, కానీ మీరు మీ ప్రయత్నాల్లోంచే ఉంటుంది ఏదైనా సరే ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్ళేది.
అందుకని ఇది మాత్రం చాలా బాగుండింది. December 25th ఖచ్చితంగా మళ్ళీ మీరు మంచి బ్రేక్తో వస్తారు. అలానే డ్యాన్స్ను వదిలేయొద్దు, మీ బలం అది. మీరు ఏదో ఎమోషనల్గా అలా చెప్పేస్తున్నారేమో అనిపించింది నాకు. మీరు టేక్ దట్ బ్యాక్, అవార్డు మాత్రం వెనక్కి తీసుకోండి. అలా కాదు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలే. అంటే నాకు డ్యాన్స్ ఇష్టం, నేను డ్యాన్స్ చేస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో కూడా చేస్తున్నా. అంటే ఈ ఇయర్ ఒక పుష్ చేద్దాం, ఫైనల్ పుష్ అంటే కొంచెం మోటివేషన్ డౌన్ అవుతుంది కదా. సో ఆ టైప్లో సరే ఇయర్ కొట్టాలి అని చెప్పి దానికి నేను పెట్టుకున్న పేరండి, అంతే. అది కొడతారు. 2026 మీకు అంతా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అది సార్ గారు ట్రైలర్ బాగుందండి. థ్యాంక్ యూ అండి. హోప్ఫుల్లీ మీరు అనుకున్న కంబ్యాక్ ఈ సినిమాతో అయిపోతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సినిమా December 25 మీరు అన్నట్టు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సర్ప్రైజింగ్లీ హిందీలో కూడా ట్రై చేస్తున్నట్టున్నారు ఈసారి. అవునండి, హిందీ కూడా వీఆర్ ప్లానింగ్. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే బాంబే నుంచి ఎవరో ఒక నాకు కాల్ చేశారు. నాకు అతను ఎవరో ఇదని, సార్ మీరు హిందీ నాన్ థియేటర్కి ఎలాగో మీరు చేసుకోండి, థియేటర్కల్ మేము డబ్బింగ్ చేసుకుని మేము రిలీజ్ చేసుకుంటామని అడిగితే ప్రొడ్యూసర్ నెంబర్ పంపించా. కొంచెం ఎంక్వైరీస్ ఉన్నాయి హిందీలో కూడా, సో విచ్ ఈస్ సర్ప్రైజింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, ఒకప్పుడు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ ఇటువంటి సినిమాలు తీయాలంటే ఒక రేంజ్ మార్కెట్ లేకపోతే సినిమాకు ఉండాలి, ఎందుకంటే అది బాగా ఖర్చుతో కూడుకున్న విషయం అని అందరికీ తెలిసిందే అది. బట్ వచ్చాక కొద్దిగా కంటెంట్ డెమోక్రసీ అనేది పెరిగిందంటారా? అంటే కొంచెం బెటర్ అయింది సార్, కాకుంటే ఇంకా అంత చీప్ అవ్వలేదు సార్. మేబీ ఇంక నెక్స్ట్ 4-5 yearsలో డెఫినెట్గా ఇట్ విల్ బి మచ్ చీపర్ సార్. ఇప్పుడు కూడా కొంచెం కాస్ట్ అవుతుంది బాగానే. ఓకే, ఇప్పుడు కూడా కాస్ట్, బట్ ఏఐ వాడింది చాలా తక్కువ సార్ మన సినిమాలో. ఇట్స్ మోర్ ఆఫ్ అదర్ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది మనకు. బట్ ఈ అదర్ విఎఫ్ఎక్స్లో కూడా ఏఐ ఇన్వాల్వ్ అయ్యింది ఇప్పుడు కొన్ని వర్క్స్కి. బట్ ఇంకా అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు సార్ వర్క్స్ అని. సో ఈ స్టిల్ మాన్యువల్ థింగ్సే చేయాలి ఇప్పుడైతే ప్రజెంట్. ఓకే, ఎంత పోర్షన్ ఉంటుందండి, ఎన్ని షార్ట్స్ ఉంటాయి విఎఫ్ఎక్స్ అనేది? అంటే సార్ విఎఫ్ఎక్స్ అంటే పెద్దవి చిన్నవి అన్నీ కలుపుకొని మోర్ దాన్ 400 shots దాకా ఉంటాయి సార్. 400 shots దాకా ఉంటాయి సార్ ఈజీగా, పెద్దవి చిన్నవి అన్నీ కలిపి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యుగంధర్ ముని గారు హాయ్ అండి. హాయ్ సార్. మీ ఫస్ట్ ఫిలిం మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఓటీటీకి వచ్చాక చాలామంది అప్రిషియేట్ చేశారు మిమ్మల్ని, థియేట్రికల్గా కాకుండా ఓటీటీకి వచ్చాక. అండ్ చిన్న గ్యాప్ తర్వాత వస్తున్నారు. టీజర్ ట్రైలర్ చాలా బాగున్నాయి. అండ్ ఈ విజువల్స్ చూస్తుంటే టీజర్ ట్రైలర్లో చాలా మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి చాలా. సో ఏంటి, ఒక బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో అచీవ్ చేశారని విన్నాను నేను. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి, ఎంత బడ్జెట్లో చేశారు ఇది? అంటే మరీ తక్కువేం కాదు సార్, ఒక మీడియం బడ్జెట్. నేను నెంబర్స్ చెప్పలేను, డబుల్ డిజిట్ బడ్జెటే సార్. బట్ ఈ రేంజ్ సినిమాకి అవ్వాల్సిన బడ్జెట్ అవ్వలేదు, చాలా తక్కువలో అచీవ్ చేశారు. అంటే దానికి ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ సార్. పాపం అంటే లైక్ దే వర్క్డ్ ఓవర్ టైమ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ ఒకటి చెప్పాలి అంటే, మేము గ్రాస్లో ఒక ఫైట్ సీక్వెన్స్ అన్నీ చేస్తున్నాం సార్, డ్రామా ఫైట్ సీక్వెన్స్ అంతా. ఎవ్రీబడి గాట్ హర్ట్ ఇన్ దట్ గ్రాస్ సీక్వెన్స్ సార్. అంటే అది కట్స్ కావచ్చు, లేదా కింద పడి రక్తం రావచ్చు. మీసా లక్ష్మణ్కి అయితే బ్లడ్డే వచ్చేసిందంతా. బట్ స్టిల్ దేవర్ ఆల్ గోయింగ్, దేవర్ లైక్ బ్రేక్ తీసుకుందామంటే నో ఇంకా టైం ఉండే 3 hours ఉంది, మార్నింగ్ అయిపోతుంది, ఏం కాదు ఇది మళ్ళీ ఇదైనా చేసుకుందాం అనేది. స్వాసిక షీ గాట్ హర్ట్. దెబ్బ తగిలిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ షార్ట్లో చూసాను దెబ్బ తగిలింది అంటే మా అసిస్టెంట్ వచ్చేసి ఎప్పుడో తగిలి. సో దట్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఉండింది సార్ నాకు యాక్టర్స్ తింటి. సో దట్ మేడ్ ఇట్ హ్యాపెన్. అండ్ టెక్నీషియన్స్ అంటే ఇంకోటి వీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ సార్. అంటే వీ డిడ్ స్టోరీ బోర్డింగ్ ఫర్ ఇట్, ఎవ్రీ షార్ట్ వీ డిజైన్డ్ అర్లియర్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఆల్సో హెల్ప్ ఏ లాట్ టు అస్. సో కాస్ట్ అండ్ క్రూ ద్వారా సపోర్ట్తోనే అచీవ్ చేశారు. డెఫినెట్గా అండి, లేదంటే మనం చేయలేమండి. ఆర్టిస్ట్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, బోత్ హ్యావ్ టు కోఆపరేట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఆర్ ఎల్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఎగ్జిక్యూట్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కల్కి ఇక్కడ కల్కి సినిమాకి ఈ సినిమా కంపారిజన్ అంటే, అంతకుముందు ఆ సినిమా ముందే మీరు చంబాల అనే టైటిల్ పెట్టుకోవడం జరిగింది ఇందాక చెప్పారు. ఎందుకు డిలే అవుతూ ఈ సినిమా వచ్చింది? అలాగే కల్కి రిలీజ్ తర్వాత చంబాలకు రిలేటెడ్గా ఏమన్నా యాడ్ చేయడం జరిగిందా అంటే? లేదు సార్, ఏం యాడ్ చేయలేదు సార్. స్టోరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ సార్ స్టోరీ. అండ్ కల్కి వచ్చేసి ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైథాలజీ. అంటే లైక్ మన మైథాలజీ ప్రకారం, హిస్టరీ ప్రకారం వాట్ ఎవర్ ఈస్ అంటే ఇప్పుడు కల్కి అవతారం ఎత్తారు ఏదైతే రాస్తుందో దాని ప్రకారం తీసిన సినిమా. ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ బేసిక్లీ. దిస్ శంబాలా ఈస్ కంప్లీట్లీ ఫిక్షనల్ వరల్డ్. బట్ కాన్సెప్చువలీ దట్ శంబాలా అనే కాన్సెప్ట్ని థిమాటికల్గా వి టుక్ ఇట్. అది మీరు సినిమా చూసారంటే ఇంకొంచెం బెటర్గా, నేను చెప్పాలనుంది కానీ నేను ఆపుకుంటాను సార్. అంటే ఇలాంటి సినిమాలు యూనివర్సల్గా ఆ లాంగ్వేజ్ సూటబుల్ అవుతుంది. ఎందుకు తెలుగు హిందీ మాత్రమే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే సార్ అంటే ప్రొడ్యూసర్స్ లైక్ అంటే ఇప్పుడు హిందీ అనేది వీ ఆల్రెడీ గాట్ దట్ ఎంక్వైరీస్ బిజినెస్ సైడ్ నుండి అంతా అయింది సార్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినాక అవి ఎంక్వైరీస్ ఓటీటీ కావచ్చు లేదంటే థియేట్రికల్ కావచ్చు, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో తమిళ్ మలయాళం ఎవరైనా వస్తే అప్పుడు విల్ డూ ఇట్ సార్.
అడిగారా? తమిళ్ అడిగారా? ఓకే, అడిగారా? ఎవరు? ఈ జానర్ తమిళ్లో వర్కౌట్ అవుతుందని కొంతమంది కాల్ చేశారండి. ఎస్పెషల్లీ హారర్ తమిళ్లో బాగా పే చేస్తుందండి, ఎస్పెషల్లీ బీసీ సెంటర్స్లో. సో అది కూడా మేబీ చూద్దాం. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించి అడిగా. థ్యాంక్స్. అందుకోసం తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా అది నీకు అంటే కొంత హీరోలకి పెద్ద హీరోలు ఎలాగా అన్ని ఆల్ లాంగ్వేజ్లో ఉంటుంది, నీకు ఎస్పెషల్గా హిందీ మార్కెట్ ఒకటి ఉంది సపరేట్. ఆదితో ఒక 5 కోట్ల సినిమా తీస్తే 2.5 కోట్లు ఫస్ట్ ఆదితో సినిమా చేస్తే ఎవరికైనా మినిమం 50% గ్యారంటీ అనేది ఆల్రెడీ ఒక అచీవ్ చేసావు నువ్వు. ఆల్రెడీ నువ్వు కంబ్యాక్ అసలు అవసరమే లేదు అసలు. సో అది ఆల్రెడీ మీకు ఉంది. సో కంటిన్యూగా అది చేసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ ఇలా గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ దీంట్లో మీకు ఇది మరి కంబ్యాక్ అనిపించిన సినిమా ఎందుకు అనిపించిందంటే? అంటే అండి ఈ సినిమాకి ఏదైతే ఆన్ పేపర్ అనుకున్నామో అది ఆన్ స్క్రీన్ కన్వర్ట్ అయింది. అంటే ఎగ్జిక్యూషన్లో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ కూడా దీన్ని సపోర్ట్ చేయడం, వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. సో అది అండ్ జనాల నుంచి కూడా శంబాలా అనేసరికి ఒక పాజిటివిటీ ఫ్రమ్ ది టీజర్. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేసామో అప్పటి నుంచి అండ్ ఇప్పుడు ఇందాకే అందరూ అంటున్నారు, ఇప్పుడుండే ఈ జెన్జీ క్రౌడ్కి, ఈ నెక్స్ట్ జనరేషన్ క్రౌడ్కి కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని చేసిన సినిమా ఇది. అంటే ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే ఒక కామెడీ సీన్ అలా ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ మీదే ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ తీసుకెళ్తుంది. సో దానివల్ల అందరం అనుకున్నాం అండ్ దానివల్ల ఇది నేను చూస్ చేసుకోలేదండి, ఆ గ్యాప్ వచ్చింది. అది రావడం అది తెలియకుండా అలాగా కన్వర్ట్ అయ్యి అది స్లోగా జనాల నుంచే రావడం, నాకు వెల్ విషెస్ అందరూ ఫోన్లు చేయడం, ఈ సినిమా ఏదో బాగుండేలా ఉంది అని చెప్పడం. టీజర్కి వచ్చింది, ట్రైలర్తో అది ఇంకా బాగా వెళ్ళింది, అది ఇంకా వెళ్ళాలి. సో ఆ వెళ్ళడానికే ఆల్మోస్ట్ 51 days ఉందండి. December 25th అంటే లాంగ్ జర్నీ. ఇంతకుముందు ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేశారని కూడా అడిగారు కొంతమంది. బట్ అది వెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పే దానివల్ల. సో అందుకే స్లోగా ఈ కంబ్యాక్ లాగా స్టార్ట్ అయింది. ఓకే, లవర్ బాయ్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మీరు తర్వాత మాస్ ఇమేజ్ తెచ్చుకొని మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నాకు తెలిసి హారర్ సినిమా కూడా మీరు ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇందులో కొత్తదనం ఏముంటుందంటే? కొత్తదనం అంటే కంప్లీట్ ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశాడు తను. 100% ఒక మంచి వరల్డ్, శంబాలా అనే వరల్డ్ క్రియేట్ చేశాడు, క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు, కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. 100% ఈ సినిమా ఆ సినిమాతో కంపారిజన్ అయితే ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు అండ్ ఐ థింక్ 100% ఫస్ట్ సీన్ నుంచి ఆ వరల్డ్లోకి జనం వెళ్ళిపోతారు. నాన్నగారి వాయిస్ ఓవర్ బాగుంది, చాలా బాగుంది. ట్రైలర్ బాగా ఎసెట్గా అనిపించింది. నాన్నగారి క్యారెక్టర్ కూడా దీంట్లో ఏదైనా ఉంటుందా? లేదండి, కంప్లీట్ వాయిస్ ఓవరే అయింది. వాయిస్ ఓవరే, క్యారెక్టర్ ఏం లేదు. ట్రైలర్ చూసిన ఏం ప్లాన్ చేయలే. ట్రైలర్ చూసిన తర్వాత నాన్నగారు చెప్పాను ఫస్ట్ ఆయనకి చాలా నచ్చింది, ట్రైలర్ బాగుంది అన్నారు. ఆయనకి ఈవెన్ ది ఏఐ విజువల్స్ విచ్ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారో అది చాలా నచ్చి ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన నా సినిమాలు కూడా ఆయన కన్విన్స్ చేయడం కష్టం. ఆయనకి నచ్చాలి, ఏ సినిమా అయినా ఏ క్యారెక్టర్ అయినా వాయిస్ ఓవర్ ఇచ్చినా ఆయనకి నచ్చాలి. అలాంటిది ఉత్తినే వాయిస్ ఓవర్ అంటే చెప్పరు. సో హీ లైక్డ్ ఇట్ కాబట్టి చెప్పారు. ఈవెన్ దో ఐ మిస్ సన్ అని నాకు పంపించి నేను చూస్తాను, కంటెంట్ ఏంటో చూస్తాను అని చెప్పారు. ఎప్పుడైతే డైరెక్టర్ మొత్తం డైలాగులు అంతా పంపించారో ఆయనకి నచ్చి ఓకే బాగుంది నేను చెప్తానని చెప్పారు. ఓకే ఓకే మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలా సినిమాల్ని వాళ్ళు అవుట్లెట్గా తీసుకుని త్రూ ఓటీటీ సంస్థ ఏదో ఉంది కదా వాళ్ళకి ప్రొడ్యూసర్ చేశారు కదా. సో మీకు అది బట్టన్ కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళే ఇవన్నీ చేశారు కాబట్టి. సో అది మీకు ఏ విధంగా అడ్వాంటేజ్ అయిందని అడిగితే? ఆయన నా సినిమాలు కూడా చాలా తీసుకున్నారండి. సో ఆయనకి నా నంబర్స్ కూడా తెలుసు, రాజశేఖర్ గారికి. సో ఈ ప్లేస్ ఈస్ నంబర్స్ గేమ్స్ వెరీ వెల్. బట్ ఆయన చాలా ప్యాషనెట్గా చేశాడు ఈ సినిమాని ఫార్ షూర్. ఇద్దరు ప్రొడ్యూసర్స్, రాజశేఖర్ గారు కానీ మహేందర్ గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా ప్యాషనెట్గా చేశారు. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది మా ప్రమోషన్స్. సో వీ ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రమోషనల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశాడు, అది ఇప్పుడు షూట్ చేయాలి. ఇలాగా ఈవెన్ లిరికల్ వీడియోస్ షూట్ చేయాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేశాడు. అది కూడా మొత్తం ఆర్టిస్టులు అందరినీ పెట్టి షూట్ చేద్దాం అంటున్నాడు. సో ఒక పెద్ద ప్రమోషనల్ క్యాంపెయిన్ వేసాడు మన్నాడు యుగేందర్. సో దానికి ప్రొడ్యూసర్స్ కూడా లెట్స్ గో అని చెప్పారు. బట్ 100% హెల్ప్ అయిందండి, బికాస్ ఆయనకి మంచి టచ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. మిగతా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే ఫర్ షూర్ కొంచెం ఆలోచిస్తారు ఏంటి అనేది, కానీ అలాంటిది వాళ్ళు డేరింగ్గా వెళ్తున్నారు. సో చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అంటే ప్రొడ్యూసర్స్ ఈవెన్ దో నెంబర్స్ అన్ని తెలిసినా ఏం చేసినా అవి ఎక్సీడ్ అవుతాయని అనేది డే వన్ తెలుసు స్క్రిప్ట్లో.
లైక్ స్క్రిప్ట్ స్పాన్ తెలిసిపోద్ది కదండి, లైక్ యువర్ ట్రైంగ్ టు క్రియేట్ అండ్ ఆ స్టోరీ ఆ సీన్స్ అంతా. సో దే వర్ లైక్ ఓకే ఈ కంటెంట్ ఇట్ విల్ పే ఆఫ్, లెట్స్ బ్యాక్ ద కంటెంట్. అండ్ నన్ను ఆది గారు నమ్మి ఇది పెట్టడం లైక్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అర్చన గారు అండి, ఇట్లాంటి సినిమాలకి హీరోయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇలాంటి సినిమాల్లో బాగా. సో ఆ కేటగిరీకి చెందిన సినిమానా ఇది అని అడిగితే? అఫ్ కోర్స్ అండి, నా క్యారెక్టర్ అనే కాదు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక విత్ ద స్టోరీ ట్రావెల్ అయ్యేలాంటి ఒక క్యారెక్టర్, వెరీ స్వీట్, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ చాలా బాగా రాశారు నా క్యారెక్టర్ని. సో ఫస్ట్ నేను నరేషన్ విన్న వెంటనే అంత బ్యూటిఫుల్గా ఉండడం చూసి ఐ సెడ్ yes టు ద ప్రాజెక్ట్. సో అఫ్ కోర్స్ ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అర్చన గారు, తెలుగు చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు, ఎట్లా ఫోకస్డ్గా నేర్చుకున్నారే ఏంటి? లేదండి, నేను తెలుగు అమ్మాయిని. తెలుగు అమ్మాయిగా మారిపోయిందని నో, నేను బెంగళూరులో ఐ డిడ్ మై స్కూలింగ్ అండ్ కాలేజింగ్, ప్రాపర్ వచ్చి చిత్తూరు అనమాట. సో ఇంట్లో మాట్లాడే తెలుగే. సో కృష్ణమ్మ దగ్గర నుంచి లైక్ అది బాగా అలవాటైపోయింది ఇక్కడ మాట్లాడి. సో అంతే. ఓకే ఓకే, ఆది గారు. Yeah. బేసికల్లీ శివత్వం వర్సెస్ సైన్స్ అన్నప్పుడు క్లైమాక్స్ అనేది ఎవరికి అర్థం కాకుండా వదిలేసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ అనేది చాలామంది డైరెక్టర్స్ రిస్క్ చెయ్యరు. నిజంగా చెప్పాలంటే కొంతమంది సైన్స్ కరెక్ట్ అంటారు, లేదంటే నాస్తికులేమీ ఇంకొకలా చెప్తారు. అంటే నాస్తికులు సైన్స్ అంటే ఈ దైవభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా శివత్వం వల్లే ఏదైనా జరుగుతుంది అంటారు. సో క్లైమాక్స్ విషయంలో ఎట్లా చేయబోతున్నారు? అంటే మీరు క్లైమాక్స్ చెప్పేమంటారు నన్ను? అట్లా కదా, అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ ఎక్కడ చూసినా కూడా సైన్సే అంటారు. బట్ పెద్ద వాళ్ళు అంటే మీరు కూడా చెప్పొచ్చు డైరెక్టర్ గా, మీరు కథ రాశారు కాబట్టి. ఆయన కరెక్ట్ ఏమో దీనికి. యూ విల్ గెట్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి మీరు చూసినప్పుడు. నేను చెప్తే బాగోదు ఇప్పుడు, బట్ డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అటు రెగ్యులర్గా వదిలేసినట్టు వదిలేదు. ఏమండి, అంటే అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఇట్ విల్ బి అండి, ఇట్ విల్ బి. యూ విల్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ న్యూ పర్స్పెక్టివ్. అంటే ఈ సైడ్ ఆ సైడ్ అని కాకుండా వేరేగా చెప్పాము, ఒకసారి చూస్తే ఇప్పుడు చెప్తే బాగోదు అనేసి అంతే. ప్లీజ్. ఆబ్వియస్లీ బాగోదు, నువ్వు క్లైమాక్స్ రీచ్ చేసేస్తున్నావు. సార్ అది గారు, సార్ పురాతన మన పురాణాలని ఇతిహాసాలకి మిస్టిక్ ఎలిమెంట్స్ సైన్స్ యాడ్ చేసిన ప్రతిసారి వాటిని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయాలి, కానీ అద్భుతమైన విజయాలు వచ్చింది మనకి. అట్ ద సేమ్ టైము అంచనాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ జోనర్. ఈ మధ్య కాలంలో అంచనాలు ఇంకా పెరిగాయి కూడా. అలాంటి అంచనాలను అందుకోవడానికి విజువల్ ఒకటి ఉంటే సరిపోద్ది, దానికి స్క్రిప్ట్ కూడా చాలా పకడ్బందీగా ఉండాలి. అలాంటి విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆ విషయంలో? ఐ థింక్ మంచి స్క్రిప్ట్ అండి. అంటే నేను దగ్గర నుంచి చెప్తున్నాను కదా, కంటెంట్ అని, మంచి కంటెంట్ అని చెప్పొచ్చు స్క్రిప్ట్ కంటే. సో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ఎక్కడా కూడా అవేగా వెళ్దు, కథలోనే ఉంటుంది మొత్తం. ఆల్ క్యారెక్టర్స్ కానీ అంతా కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ అంటున్నారు కదా, అది కొంచెం చేశాడు పాపం, హార్డ్ వర్క్ చేసి. మాకుండే బడ్జెట్స్లో మేమే అంటే హై బడ్జెట్స్ అంటే 50 కోట్లు 60 కోట్లు ఇంకా బాగా తీసుంటాడేమో తను, బట్ స్టిల్ హోంవర్క్ చేసి ఎక్కడ కూడా ఇది లేకుండా. సో మేకింగ్ అది ఉంది, స్క్రిప్ట్ కూడా స్ట్రాంగ్ ఉంది. స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇవన్నీ యాడ్ అయ్యాయి. సార్ ఇంతకుముందు మీరు కంబ్యాక్ అన్నారు సార్, చాలామంది మాట్లాడారు దాని గురించి. బట్ కానీ మీరు ఎక్కడ ప్రయత్న లోపం లేకుండా ఎక్కడ చేస్తూనే ఉన్నారు, అన్ని వరుస కొత్త జోనర్స్ ట్రై చేశారు మీరు. అవును. అయినా కానీ ఈ సిచ్యువేషన్ మీరు ఆ మాట చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఎక్కడ లోపం జరిగింది అనుకుంటారు? మీ రివ్యూ చేసుకుంటే, మీ కెరీర్ మీరు రివ్యూ చేసుకుంటే లోపం ఎక్కడ జరిగింది అనుకుంటారు మీరు? లేదండి, కెరీర్ అంటే నేను ఆ కమర్షియల్ ఫిల్మ్స్ చేయడం వల్లే నాకు ఇవాళ హిందీ మార్కెట్ అనేది వచ్చింది. అది లేకపోతే వచ్చేది కాదు. వాళ్ళ యాక్షన్ చేయడం వల్ల నాకు ఈ రోజుగా యాక్షన్ ఇప్పుడు ఇంత ఫిల్మ్లో కూడా, ట్రైలర్లో కూడా నేను యాక్షన్ చేస్తే ఆడియన్స్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేశారు అంటే నాకు ఆ ఇమేజ్ ఉంది కాబట్టి అది హెల్ప్ అయింది. సో అదే ఎవరైనా వచ్చేసి ఇంత యాక్షన్ చేస్తే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో దానివల్ల నాకు ఆ యాక్షన్ ఫిల్మ్స్ చేయడం వల్లే ఇప్పటికి తెలియకుండా జనాల్లో ఈవెన్ కొంతమంది డాడీ ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా మంచి షిఫ్ట్ అంటే సాఫ్ట్ కాదు, అది కొంచెం యాక్షన్ ఉండాలంటారు రెగ్యులర్ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా. సో యాక్షన్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. సో దట్ ఈస్ అంత ఈజీ కాదు, ఒక యాక్షన్ ఇమేజ్ రావడం అనేది అందరికీ రాదు, అది వచ్చింది. సో దానివల్ల నాకు తెలిసి ఎక్కడ లోపం అంటే అదే నేను చెప్పాను కదా, కొన్ని ఫిల్మ్స్ ఎగ్జిక్యూషన్ దగ్గర మిస్ అవ్వడం, పబ్లిసిటీ దగ్గర మిస్ అవ్వడం అవన్నీ. సో ఈ ఫిల్మ్ ఏంటంటే ఆల్ అవుట్ వెళ్తున్నాం అందరం, నా నుంచి కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరం కూడా ఆల్ అవుట్ వెళ్తున్నాం. అండ్ సినిమా రీచ్ అయింది. గ్రౌండ్ రూట్లో ఎక్కడో చిన్న డిస్కనెక్ట్ అయ్యేది ఇది వరకు, ఇది లక్కీగా గ్రౌండ్ రూట్లో రీచ్ అయింది, అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా రీచ్ అవుతుంది. సో దాన్ని పుష్ చేయాలని. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. సో హోప్ఫుల్లీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి స్టార్ట్ చేసాం. అండ్ మీరే తీసుకెళ్ళాలి December 25th. మీరు ఒక సినిమా ఓపెనింగ్కి వచ్చిన రోజు చూశాను, నేను ప్రత్యక్షంగా చూశాను అన్నపూర్ణ స్టూడియోలో. మీ నాన్నగారు గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ, నేను
సాయి కుమార్ అంటే ఆయన ఎప్పటి నుంచి చాలామంది తెలుసు, బట్ కానీ ఆయన నేను ఆది వాళ్ళ ఫాదర్ని అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను చాలామందికి. అంటే ఆయన గర్వంగా ఫీల్ అయ్యారు అప్పుడు. అంత గర్వంగా ఫీల్ అయిన ఆయన ఇప్పుడు మీకు ఈ సిచ్యువేషన్లో ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? 100% ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఏ సినిమాకైనా ఆయన ఇలానే ఆయన ప్రయత్నం ఆయన 100% ఇస్తారు. ఈ సినిమాకి ఆయన ప్రయత్నం చాలా బాగా చేశారు. ఆయనకు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన కూడా శంబాలా బాగుంటుంది, సినిమా బాగుంటుంది అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం. అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ అండి. హోల్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ గుడ్ డే, గుడ్ ఫ్రైడే. సో హోప్ఫుల్లీ అది December 25th అవుతుంది. ఆ ఫ్రైడే మంచి హిట్ పడిన వెంటనే ఇట్ విల్ బి అందరికీ ఒక బిగ్ సెలబ్రేషన్. దాంతోపాటు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అది కూడా చెప్తాను డిసెంబర్లో. సార్ మీకు మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ మంచి పాజిటివ్ వచ్చింది మీడియా నుంచి. మీడియానే బాగా చాలా బాగుంది అని చెప్పారు. తర్వాత నా సర్కిల్లో నుంచి యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగుంది, మంచి ట్రైలర్ అని చెప్పారు. అండ్ ఆటోమేటిక్గా మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఇద్దరు బాబాయిలు బాగా బిజీ అయిపోయారు. ఇప్పుడు మా అయ్య బాబాయ్ చూస్తే ఆయన డైరెక్టర్గా మొదలెట్టారు, తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్గా ఆయన బిజీ అయిపోయారు. సో ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నారు. మా రేబాబాయ్ చాలా బిజీగా ఉన్నారు. ఒక పక్క డబ్బింగ్స్ చెప్తున్నారు, ఒక పక్క ఈజ్ డూయింగ్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ యాజ్ విలన్ ఇన్ కన్నడ, తెలుగు, అదర్ లాంగ్వేజెస్. హిందీ కూడా చేశారు. మొన్న జాట్ అండ్ సినిమాలో ఆయన మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఆయన బిజీగా ఉన్నారు. సో వాళ్ళందరూ బిజీగా ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాం, కలుస్తాం. అండ్ వాళ్ళు కూడా ట్రైలర్ చాలా బాగుంది అన్నారు. ఈ సినిమా మీద అందరికీ ఒక మంచి హోప్ ఉంది. సో హోప్ఫుల్లీ ఈ ఫిలిం మంచి బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఇంద్రనీల్ గారు హియర్ మీరు చక్రవాకం, మొగల్ రేకులు ఈ సీరియల్స్ త్రూ జనాలకి చాలా దగ్గర అయ్యారు. చాలా రోజులు అయింది. అంటే బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు కూడా. ఈ సినిమాని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆది గారు, శంబాలా మూవీ టీమ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్యారెక్టర్ నేను చేస్తానని కూడా. ఫస్ట్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా నాకు నేను చేయాలా వద్దా భయం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ బిగ్ స్క్రీన్కి రావాలని అంటే ఒక హోప్ ఉంటుంది, అంటే చాలా మంచి క్యారెక్టర్తో రావాలని. నేను ఇంతకుముందు చేశాను, అవి బయటికి రాలేదు. నాకు అది భయం. ఎందుకు అంటే హీరోగా చేశాను అండ్ కొన్ని మంచి అండ్ ఇంకో మూవీ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారితో కూడా చేశాను, మంచి లీడ్. బట్ స్టిల్ నేను తర్వాత నా వైఫ్ నాకు సపోర్ట్ చేసింది. లేదు చాలా బాగుంది, విన్నావు కదా స్టోరీ చెప్తుంటే అసలు నీకు డిఫరెంట్గా కనిపిస్తాను ఆడియన్స్కి. అంటే ఇప్పుడు దాకా సీరియల్స్లో చక్రవాకం ఆర్ మొగల్ రేకులు అంతా కూడా లైక్ చక్రవాకం లవర్ బాయ్ లాగా అందరు నన్ను ట్రీట్ చేసేవారు. అండ్ మొగల్ రేకుల్లో చాలా ఎమోషనల్ క్యారెక్టర్. సో ఇవన్నిటికి మించి నాకు డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి నేను కమిట్ అవడం జరిగింది. అండ్ చేసిన తర్వాత చాలా అద్భుతమైన ఫీలింగ్ అసలు. అది ఎప్పటికీ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆడిషన్ పిలిచారనమాట. ఆడిషన్ పిలవగానే నేను వెళ్ళాలి ఆడిషన్కి. నాకు తెలియదు ఆడిషన్ ఉంటుంది అని చెప్పి. సో 2 క్యారెక్టర్స్కి ఆడిషన్ చేస్తామండి అని చెప్పారు. సో ట్రై చేద్దాం అని చెప్పి ఆడిషన్ కూడా వెళ్ళాను. ఆడిషన్ మన మనీష్ గారు చేశారనమాట. ఆడిషన్ చేసి డైరెక్టర్ గారు చూపించడం జరిగింది. డైరెక్టర్ గారు ఫిక్స్ అయ్యారు ఆయనకి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అని. సో ఇంకా ఆది గారితో ఎక్స్పీరియన్స్ అంటే మీకు చెప్పాను కదా, ఆల్రెడీ నేను టెలివిజన్లో దానివీర సూర్యకర్ణ వాళ్ళ తాతగారితో చేశాను. అండ్ సాయి కుమార్ గారితో చాలా షోస్ చేశాను. అండ్ ఆది గారితో ఎక్స్పీరియన్స్ అని అంటే హీఈస్ వెరీ స్వీట్. అండ్ ఆయన పని ఏంటి అనేది ఆయన పని వరకు చేసుకొని కామ్గా వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుంటారు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. అంటే నీకు ఇలా ఉంటారు అంటే లైక్ అంత కామ్గా ఉంటారా హీరోస్ అంటే అనుకున్నాను నేను. బట్ రియలీ గుడ్ బ్రో, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓకే, అర్చన అయ్యారు. ఒక్క నిమిషం అండి, ఇంకొక విషయం చెప్పారు ఇంద్రనీల్ గారి గురించి. ఈ క్యారెక్టర్కి హిరీస్ హెయిర్ కట్ అండి ఆఫ్టర్ 18 years 20 years. మీరు చూస్తుంటే ఐ టోల్డ్ హిమ్ లైక్ సార్ ఇది చేయాలా ఇది అంటే లైక్ హీ వాస్ లైక్ ఇన్స్టెంట్లీ ఐ లైక్ ఇట్ సార్, లెట్స్ డూ ఇట్ సార్, ఇన్నేళ్ళని కట్ చేసి ఐ విల్ కట్ ఇట్ సార్ అని. దెన్ హీ డిడ్ దట్ అండ్ హీ సెంట్ మీ లైక్ లాట్ ఆఫ్ ఫొటోస్ అండ్ లైక్ 3 months 4 months పట్టింది ఆ ప్రాసెస్ కూడా. లైక్ లాట్ ఆఫ్ లుక్స్ గెటప్స్ చేసేదానికి హీ వాస్ వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ కూల్ గా అండి. ఆది గారు బేసికలీ నెపో కిడ్ అన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏదన్నా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా చాలా ప్రెజర్ ఉంటుంది, అటు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఫ్యాన్స్ నుంచి కావచ్చు. ఇప్పుడు ఈ మూవీ అనేది కంబ్యాక్ అవుతుందని అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే మీరు ఆ టైంలో ఎలా ఓవర్కమ్ చేశారు? లక్కీగా అంటే ఎక్కడ నాకు ఫిలిమ్స్ ఆగడం
వస్తూనే ఉన్నాయండి. అది ఎందుకో ఎక్కడో ఒక లక్ ఉంది నాకు. సో దానివల్ల ఐ ఆల్వేస్ బిజీ యాజ్ అన్ యాక్టర్. సో బట్ అట్ ది సేమ్ టైం ఎక్కడో ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉండేది, అరే కొట్టాలి అని. శశితో అయిపోయేది అది, అంత మంచి బజ్ వచ్చింది ఆ సినిమాకి, బట్ ఎక్కడో అది మిస్ అయింది శశి ఆ సాంగ్తో కానీ అంతా. బట్ హ్యాండిల్ చేయడం అంటే ఆబ్వియస్లీ అండి, ఒక అందరూ చెప్పినట్టు వన్ గుడ్ ఫిలిం, వన్ గుడ్ ఫ్రైడే. అండ్ ఫస్ట్లో వచ్చిన వెంటనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. ప్రేమ కావాలి నేను నా ఎఫర్ట్స్ పెట్టాను, అది చాలా పెద్ద హిట్ అయింది. సో అండ్ నాకంటూ ఒక డిఫరెంట్, అందరూ ఏమన్నారంటే డాడీ లాగా వాయిస్ ఉండబోతుందా లేకపోతే డాడీ లాగా డైలాగ్ చెప్తావా అని అడిగారు. నేను టోటల్గా సర్ప్రైజ్ చేసి డ్యాన్స్ చేసి ఒక రొమాంటిక్ ఫిలిం చేసి ఒక రొమాంటిక్ ఇమేజ్ తీసుకొచ్చాను. సో సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ప్రెషర్ 100% ఉంటుందండి ఫార్ షూర్. అండ్ ఐ థింక్ అది హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం, బట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ నా ప్రయత్నం ఐఎమ్ ట్రయింగ్. అండ్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఒక మంచి సక్సెస్, ఎందుకంటే నెక్స్ట్ ఫిలిం కూడా చాలా మంచి ఫిలిం చేస్తున్నానండి, ఎస్ఐ యుగంధర్ అని. దట్ ఈస్ ఆల్సో బ్యాక్ బై ఈటీవీ. సో దట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ఇంద్రనీల్ గారు, సో దీనిలో మీరు నెగిటివ్ రోల్ ఏమన్నా చేస్తున్నారా? అంటే చూస్తే 30 టేక్స్ అయినాయి. నెగిటివ్ ఏం కాదండి, ఇది స్టోరీకి సంబంధించిన క్యారెక్టర్, ఇది స్టోరీకి రిలేటెడ్ క్యారెక్టర్. నెగిటివ్ పాజిటివ్ అనేది ఏది ఉండదు. ఓకే. సో ఎందుకు ఆరెంజ్ తర్వాత అంటే ఇంత గ్యాప్ వచ్చింది? మీరు చేయాలనుకోలేదా, లేదా మీకు నచ్చిన సబ్జెక్ట్ రాలేదా? అంటే ఆ మూవీ తర్వాత మళ్ళీ అంత ప్రామిసింగ్ రోల్లో మేము చూడలేదు. రైట్ అండి, అంటే నేను కరెక్ట్గా ఆరెంజ్ తర్వాత మళ్ళీ సేమ్ చరణ్ గారు ఎవడు సినిమాకి అడిగారు, రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ నేను అడిగారు అనమాట. అప్పుడు మేనేజర్ వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇలా అడగమన్నారు అని. ఆ టైంలో నేను కే విశ్వనాథ్ గారితో వర్క్ చేస్తున్నాను, సూర్యపుత్రుడు అని సీరియల్. ఫస్ట్ టైం ఆయన టెలివిజన్లో యాక్ట్ చేశారు, ఆయన నాకు ఫాదర్గా చేశారు. ఆ డేట్స్ వల్ల క్లాష్ అయ్యి నేను అది మిస్ అయ్యాను అనమాట. తర్వాత నాకు కూడా అంటే నాకు అంత పర్సనల్గా నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు, కమిట్ అవ్వాలి, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తేనే చేద్దాము అని వెయిట్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ మేబీ డెఫినెట్లీ ఇది, అందుకే నేను ఇందాక కమ్బ్యాక్ అన్నాను. ఎందుకన్నానంటే సీరియల్స్ నుంచి అందరికీ సీరియల్సే తెలుసు, బట్ మూవీస్లో ఆరెంజ్ తర్వాత ఎవరికి తెలియదు నేను ఇంద్రనీళ్ళు ఉన్నారు, అది ఏం చేస్తున్నారని. ఈ ఫిలింతో నాకు తెలిసి మంచి నేమ్ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే. అర్చన అయ్యర్ గారు, ప్రీవియస్లీ మీరు కృష్ణమ్మ అని ఒక ఫిలిం చేశారు, చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వస్తుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే ఎక్కువ నైట్ షూట్స్లా అనిపిస్తుంది. ఒక యాక్ట్రెసెస్కి డే షూట్స్ కంటే నైట్ షూట్స్ చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అండ్ శంబాలా మూవీని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నైట్ షూట్స్ గురించి చెప్తాను. డిసెంబర్లో షూట్ చేసామండి, పీక్ చలి, అండ్ వీ యూస్ టు షూట్ 6 to 6. సో ఒక్కొక్కసారి 6 to ఈవినింగ్ 6 to నెక్స్ట్ డే ఈవినింగ్ 6 లాగా కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయి. చలి ఒకవైపు, అండ్ దాంతోపాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కొన్ని. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్, యట్ వీ ఆల్ ఎంజాయ్డ్. నాకు ఏ రోజు కూడా నేను ఏదో చలిలో షూట్ చేస్తున్నానని లేదు. ఎవ్రీ టీమ్, ఎస్పెషలీ మై కూలెస్ట్ కో స్టార్ ఆది గారు, వీ యూస్ టు చిల్ అక్కడ మంటలు వేసుకొని, వీ యూస్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్, లైక్ ఎక్కువ సినిమా గురించే మాట్లాడుకుంటూ మేము చేసిన రోజులు అవి. అండ్ డైరెక్టర్ వాజ్ వెరీ వెరీ యునో మాకు ఆ కంఫర్ట్ ఇచ్చి వీ డిడ్ ద షూట్, అందుకని అంత హ్యాపీగా చేయగలిగానేమో. సో అది చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. ఎస్, ఇట్ వాజ్ వెరీ వెరీ అమేజింగ్. ఆల్మోస్ట్ సార్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మేము నైట్ షూటే చేసాము. అది చాలా, అండ్ ఐ ఎంజాయ్ నైట్ షూట్స్ పర్సనలీ. అండ్ సెకండ్ క్వశ్చన్, సారీ సార్ ఏదో మిస్ అయ్యాను. శంబాలా మూవీ మీరు అగ్రీ కావడానికి మెయిన్ రీజన్? సార్ నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నేను స్టోరీ విన్న వెంటనే ఐ సెడ్ ఎస్, బికాజ్ చాలా కొత్తగా ఉంది స్టోరీ. అండ్ సైన్స్ అండ్ హారర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ జానరా, బికాజ్ ఇప్పటిదాకా అలాంటి ఒక జానరా రాలేదు. సైన్స్ అండ్ హారర్ వస్తే సైన్స్ వచ్చింది లేదా హారర్ వచ్చింది, ఇది రెండు పోటాపోటీగా వస్తుంది. ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ స్క్రిప్ట్ లైక్ దిస్. అండ్ ఆది గారు చేస్తున్నారనేసరికి ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్, బికాజ్ ఐ ఆల్సో హ్యావ్ బీన్ సీయింగ్ యూ ఇన్ అ లవర్ బాయ్ క్యారెక్టర్. ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నారంటే ఐ థాట్ ఇదేదో చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది, అండ్ నేను ఈ సినిమాలో చేయాలని ఒక ఉద్దేశంతో ఐ సెడ్ ఎస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఓకే. మీ సిస్టర్ చెప్పారు మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ అంట. సో శంబాలా అనేది ప్రభాస్ గారి మూవీలో కూడా ఉంది, కల్కిలో. అదొక వరల్డ్ ఉంటుంది సపరేట్గా. సో ఎలా అనిపించింది మీకు? అంటే ఉంటుంది కదా మీకు ఒక మేనిఫెస్టింగ్ థింగ్స్ కొన్ని ఉంటాయి. నేను ఫస్ట్ సార్ని అడిగింది అది, శంబాలా అంటే ఇది ఇస్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ అని. ఫస్ట్ నరేషన్ విన్నప్పుడు లైక్
ఖచ్చితంగా కాదు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దానికి దీనికి అసలు పొంతన లేదు. బట్ ఎస్, అది కాన్సెప్చువల్గా అది, బట్ మన సినిమాకి ఆ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని. అండ్ ప్రభాస్ సార్ అఫ్ కోర్స్ ఎవరు కాదండి ప్రభాస్ సార్ ఫ్యాన్. సో ఆయన లాంచ్ చేయడం అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఆయన పెద్ద గోల్డెన్ హ్యాండ్ అని. అండ్ ఐ విష్ దిస్ వర్క్స్ అవుట్ అండ్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఆది గారు, మీ సినిమాలో ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, అది అలా హార్ట్స్లో ఉండిపోద్ది ఫస్ట్ నుంచి. అంటే ప్రేమ కావాలి మొత్తం చార్ట్ బస్టర్, లవ్లీ మొత్తం చార్ట్ బస్టర్, కానీ ఏ సినిమా వచ్చినా సరే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగే సినిమాని డ్రైవ్ చేస్తుంది అనమాట థియేటర్ వరకు ఆడియన్స్ రావడానికి. చాలా ఉన్నాయి అందులో సాంగ్స్. అంటే ఈ ఫిలింలో శ్రీచరణ్ పాకాల అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మెలోడీస్ ఇస్తాడు, యాజ్ వెల్ యాజ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా మంచిగా కంపోజ్ చేసే ట్రాక్స్ ఇస్తూ ఉంటారు ఆయన. సో ఎలా ఉండబోతుంది ఇందులో మ్యూజిక్, ఎలా ఉండబోతుంది? శ్రీచరణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ ఆల్మోస్ట్ 3 months డైరెక్టర్ బాగా ఇబ్బంది పెట్టాడు, బట్ తను డైరెక్టర్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఇద్దరు బాగా కొట్టుకొని చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు ఈ సినిమాకి. తను హార్ట్ఫుల్గా చేశాడు. అండ్ శ్రీచరణ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ. అండ్ ఎస్, మీరు చెప్పినట్టు ఒక ప్రమోషనల్ సాంగ్ ఉందండి. సినిమాలో సాంగ్స్ ఉన్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అది, అంటే ఒక మాంటేజ్ టైప్లో. అది కూడా మంచి సాంగ్స్, మంచి సింగర్స్ పాడారు. ఒక సాంగ్ జావేద్ అలీ గారు పాడుతున్నారు, ఒకటి గీతా మాధురి గారు పాడారు, ఇంకోటి యామిని ఘంటసాల అని తను పాడింది, అలానే కార్తిక్ గారు. సో మంచి సాంగ్స్ ఉండబోతున్నాయి. బట్ ప్రమోషనల్ సాంగ్ అనేది హైలైట్ అవుతుందండి. అది మొన్నే ట్యూన్ వచ్చింది, చాలా బాగుంది, అది షూట్ చేయబోతున్నాం. సో ఇట్స్ ఎ ప్రమోషనల్ సాంగ్. అది ఫస్ట్ టోటల్ వీడియో అండ్ సాంగ్ ముందే వదిలేస్తాం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్ అండి. సో ట్రైలర్ వాజ్ వెరీ నైస్, చూసాను, చాలా బాగుంది. కాకపోతే ఇలాంటి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలన్నా దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఏంటంటే వచ్చినప్పుడు చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏంటి కొత్తగా ఉంటుంది, ట్విస్ట్లు చాలామంది పసిగడతారు. ఐ మీన్ సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే ఓకే ఇది అయి ఉంటుందేమో అని చెప్పి. సో ఇలా చాలా ఈ జోనర్లో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చాలా వచ్చినాయి. కాబట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వరకు ఏంటి అసలు స్టోరీ ఎగ్జాక్ట్గా ఏంటి అని కనిపెట్టలేకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఇట్స్ ఆల్ అబౌట్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్. అండి, స్క్రీన్ ప్లేలో వీ టుక్ దట్ కేర్ అండి. అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే అండి, అట్లీస్ట్ like 70% పీపుల్ విల్ నాట్ గెస్ ఇట్ అండి. రిమైనింగ్ 30% లైక్ సూపర్ ఇంటలెక్చువల్ ఉండి సూపర్ ఇది ఉంటే మనకు తెలియదు కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ వన్ ట్విస్ట్ మీద రన్ అయ్యే స్టోరీ కూడా కాదండి. దెర్ ఆర్ లైక్ మల్టిపుల్ థింగ్స్ దట్ హ్యాపెన్ అండ్ స్లోలీ ఆ స్టోరీ అన్రావెల్ అవుతుంది కదా. సో ఎవ్రీథింగ్ విల్ బి సర్ప్రైజింగ్. ఓకే ఇది ఉందా అనేది ఈ ట్రైలర్ చూసి దీన్ని కొంచెం అనలైజ్ చేసుకొని పోతే అప్పుడు కొన్ని ఓకే ఆల్రెడీ డైజెస్ట్ అయి ఉంటుంది. ఇది కూడా చూడకుండా చూస్తే దట్ విల్ బి లైక్ కంప్లీట్లీ సర్ప్రైజింగ్ అండి. ఓకే, అంటే ఇది ఒకవేళ క్లిక్ అయింది బాగా వచ్చింది అంటే దీని సీక్వెల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అవునండి, ఉందండి. శంబాలా 2 అంటే లైక్ కాన్సెప్చువల్లీ ఉందండి. విల్ సీ అండి హౌ ఇట్ ఆల్ హ్యాపెన్స్. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇప్పుడు శంబాలా అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్ సార్. ఆ వరల్డ్ ప్రపంచం ఈ ప్రపంచంలో ఉండదు, వేరే ప్రపంచంలో ఉంటుంది అనేది అంటారు. అలాంటిది ఈ లొకేషన్స్ అనేవి మన దీంట్లో ఉన్నట్టే చూపించారు. అంటే లొకేషన్స్ వైజ్ ఏ రకంగా జాగ్రత్తలు తీసుకున్నారు, ఎక్కడ చేశారు అని అంటే ఏం సార్? మొత్తము 95% ఆఫ్ ది షూట్ వచ్చి RFCలో అయింది సార్ మొత్తం. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు ఆ గడ్డి అవి చూస్తున్నారు కదా సార్, అవన్నీ లైక్ ఒక ప్లేస్ తీసుకొని 3 months ఆ గడ్డి గ్రో చేయించి మళ్ళీ షూట్ చేసాం. సో వీ వాంటెడ్ అంటే ఇట్లే ఉండాలా ఇట్లా అనేసి. అండ్ ఆ సెట్స్ అన్నీ కూడా వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఆ క్లైమాక్స్ ఆ సెట్ అంతా కూడా మొత్తం RFCలో 95% డన్ ఇన్ RFC సార్. రిమైనింగ్ 5-10% మనము ఇక్కడ అమలాపురంకి వెళ్ళాం సార్. అమలాపురంలో వీ డిడ్ ఇట్ రిమైనింగ్ 5-10% షూట్ సార్. రవివర్మ గారు హాయ్. సో మీ క్యారెక్టర్ చూస్తుంటే ఆ పోస్టర్లో మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే మీరు చేసిన సినిమాలో ఒక ఎత్తు అయితే ఇందులో మీ క్యారెక్టర్ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది. వెనకాల పోస్టర్ చూస్తుంటే కూడా మీ పోస్టర్ పక్కనే ఉంది. ఎప్పటి నుంచో లుంగి కట్టుకుందాం అనుకుంటే వీళ్ళేమో అమెరికా నుంచి వచ్చా అని సూట్లు ఇచ్చేవారు. సో ఫస్ట్ టైం నాకు ఆయన ఒక అంటే లిటరలీ మోర్ లైక్ అ రస్టిక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ అది. ఐ లవ్డ్ ఇట్. మొత్తం మా తూర్పుగోదావరిలో మా తాతగారి నుంచి మా నాన్నగారి నుంచి అవన్నీ తీసుకొచ్చి పెట్టా ఇక్కడ. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దట్ వే. వెరీ డిఫరెంట్ ఆల్సో. నేను ఎప్పుడు చేయలేదు మాస్, ఈ టైప్ మాస్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ ది యాక్షన్ సీక్వెన్సెస్ యాజ్ వెల్ దట్ ఇట్ కమ్స్ అవుట్ దట్ వే. యా. డైరెక్టర్ యుగంధర్.
అక్కడ వెనకాల ఇక్కడ సో ఏడి ఇన్ఫినిటమ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో మీరు చూపించిన వాలి సుగ్రీవుల కైండ్ ఆఫ్ మైథలాజికల్ టచ్ ఏదైతే ఉందో అట్ వాస్ అంటే అది ఒక షాకర్ అనమాట ఆ సినిమాకి. సో దానికి కూడా మీరు సీక్వెల్ తీయాలేమో, అది స్టిల్ పెండింగ్ క్లైమాక్స్ ఏంటి అనేది. సో వై ఆల్వేస్ అమాల్గమేషన్ ఆఫ్ సైన్స్ అండ్ మైథాలజీ అంటే ఎందుకు? వై ఈస్ యువర్ చాయిస్? అంటే ఐఎమ్ మోర్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఇట్ సార్. ఐ బిలీవ్ లైక్ సైన్స్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ టు అవర్ కల్చర్ అండ్ ఇట్స్ లైక్ ఇంటర్వ్యూడ్ అని నా ఫీలింగ్ సార్. సో అంటే వేరే స్క్రిప్ట్స్ కూడా రాశాను సార్, బట్ ఫర్ సమ్ రీజన్ ఇది ఎక్కింది బేసిక్గా. సో నెక్స్ట్ ఫిల్మ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ బికాస్ ఆఫ్ మై ఫ్యాసినేషన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బేసిక్గా. ఓకే, బట్ అంటే మైథాలజీ తీసుకున్నప్పుడు సో ఇన్ ద ఫస్ట్ ఏడి వాలి సుగ్రీవులు, సో ఇప్పుడు ఈ సంబంధంలో అంటే ఇది అని చెప్పేసి చెప్పారు. చెప్పాను కదా సార్, ఇట్ వోంట్ బి ద ఫైనల్ థింగ్ అన్నట్లుగా కొంచెం ఒక చిన్న ఇది కూడా ఉంది అందులో. సో ఆది సాయి కుమార్ క్యారెక్టర్ త్రూ ఏ కైండ్ ఆఫ్ మైథలాజికల్ టచ్ ఉండబోతుంది? అంటే సార్ లైక్ యాజ్ యూ సెడ్ సార్, శివుడు అండ్ అసురుడికి జరిగే ఒక యుద్ధం ఈ కథకి మూలం. దట్ ఈస్ ద రూట్. లైక్ వాట్ ఎవర్ సంథింగ్ హ్యాపెన్ 10,000 years బ్యాక్ ఏదైతే జరిగిందో అది దీనికి రూట్ అనమాట బేసిక్గా. సో ఆది గారి క్యారెక్టర్ ఈస్ ద వన్, విక్రమ్ క్యారెక్టర్ పేరు. సో విక్రమ్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ అన్రావెల్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హిస్ జర్నీ. అంటే దీనికన్నా ఎక్కువ చెప్తే రివీల్ అవుతుంది. అంటే అలాగే మోర్ ఆఫ్ విక్రమ్